అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లాల్గడి మలక్పేట్ మనకు శంషాబాద్ టు సిద్దిపేట హైవే పై అంటే ఉన్న లాల్గడి మలక్పేటలో ఉన్న పాత పురాతన కాకతీయుల కాలం నాటి ఒక అబండెంట్ శిథిల శివాలయానికి వచ్చాము. కనీసం భక్తులు ఎవరైనా దీన్ని కొంచెం పట్టించుకొని దీన్ని రిస్టోర్ చేసి ఉంటే చాలా బాగుండేది. థ్యాంక్స్ టు హరగోపాల్ సార్ ఈ ఆలయం గురించి వివరాలన్నీ మనకు ఇచ్చారు. ఈ ఆలయం గురించి లేకుంటే నాకు అసలు తెలిసేది కాదు. అంటే ఇదే దారిలో నేను మా ఊరికి వెళ్తుంటాను, కాకపోతే ఈ ఆలయం గురించి నాకు తెలియదు. పక్కనే రత్నాలయంకి చాలామంది వస్తారు, కానీ ఎందుకనో మరి దాతలు ఈ ఆలయం గురించి అసలు పట్టించుకోరు. ఈ ఆలయం స్ట్రక్చర్ చాలా బాగుంది. మనము కొంచెం అంతరాలయము గర్భాలయము వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. కొంచెం చిన్నగా రిస్టోర్ చేస్తే చాలా, అంటే తక్కువ కాస్ట్లో, మరీ అంత మొత్తం శిథిలం ఏం కాలేదు. పైన అంటే ఆలయ ముఖ మంటపము మరియు నవరంగ మంటపం చాలా బాగుంది. మనం దీన్ని రిస్టోర్ చేసి దీన్ని మళ్ళీ వాడుకలోకి తెచ్చుకుంటే, ఈ ఆలయం పునర్వైభవం తెచ్చుకుంటే చాలా బాగుంటుందని నేను ఆశపడుతున్నా. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోని అయితే చూడండి. మన ప్యాషన్ గురించి మనం ఎంత దూరం అని వెళ్తాం కదా, అదే ప్యాషన్ నన్ను ఈరోజు ఇక్కడి వరకు లాక్కొచ్చింది. మళ్ళీ ఒకసారి హరగోపాల్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటాను. చూద్దాం రండి ఈ ఆలయ విశేషాలు. ఇది లాల్గడి మలక్పేట గ్రామం నుంచి వచ్చే దారి. టువర్డ్స్ షామీర్పేట్ సిద్దిపేట హైవే అన్నమాట. హైవేకి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్డు. అయితే ఈ రోడ్కి దగ్గర, రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే మనకు లాల్గడి మలక్పేట నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే కాకతీయుల కాలం నాటి ఒక అబండెంట్, అంటే నిరాదరణగా పడిన ఒక అద్భుతమైన శిథిల ఆలయం అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు ఏం లేదు. ఒకప్పుడు రాజులు మహారాజులు ఎన్నో పూజలు అవి జరిగిన ఈ దేవాలయం ఇప్పటికీ ఇట్లా అంటే నిలిచి ఉంది. కాలాన్ని తట్టుకొని, కాలం పరీక్షకైతే నిలిచి ఉంది. కాకపోతే మనుషుల ముందట మాత్రం లొంగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనుషులకి మనం అనుకుంటాం దేవుడు మనకి ఏమైనా డబ్బు, ఆరోగ్యం ఇన్స్టంట్గా ఏమన్నా ఇస్తాడంటేనే దేవుడి దగ్గరికి వెళ్తాం. అదే దేవాలయం ఏమన్నా అవుతుంది, ఏమన్నా అయింది అంటే మాత్రం ముందుకు వచ్చే వాళ్ళు మాత్రం చాలా 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 తక్కువ నాకు తెలిసి అయితే. కాబట్టి ఈ దేవాలయం ఇంతే అనుకోవాలి. చాలా అద్భుతమైన దేవాలయం. కాలానికి, కాల పరీక్షకు ఎదుర్కొని ఇంతవరకు అయితే నిలబడ్డదంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఇరుపక్కల ఈ ఆలయానికి అంటే ప్రవేశ మంటపానికి ఇరుపక్కల అయితే శైవ ద్వారపాలకులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చండీశ్వరులు అంటారు కదా, ద్వారపాలకులు. ఒక చేతిలో డమరుకం, ఇంకొక చేతిలో త్రిశూలం పట్టుకొని ఉన్నారు. అద్భుతమైన ఉత్తరాశి ఇది. ఈ మంటపం కానీ, ఆలయ ముఖ మంటపం అంటాం కదా, ఆలయ ముఖ మంటపం కానీ ప్రధాన నవరంగ మంటపం కానీ ఇప్పటికీ చాలా అందంగా ఉన్నాయి. ఈ స్ట్రక్చర్స్ అయితే ఏం పాడు కాలేదు. మరి ఎందుకనో దీన్ని ఇట్లే నిరాధారణగా వదిలేసిండ్రు. కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయినా లేకపోతే ఎండోమెంట్ వాళ్ళైనా మళ్ళీ దీన్ని రిస్టోర్ చేయడం మాత్రం చాలా ఈజీ. దీన్ని రిస్టోర్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇంకొకటి గమనించిందా, మనం ఇట్లాంటి పాముల మీద రివర్స్లో వచ్చేది మనం మోతే దేవాలయంలో చూసిన, మోతే వెంకటేశ్వర దేవాలయంలో, ఇంకా చాలా 2-3 టెంపుల్స్ నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు, కానీ చూసాం మనం. ఇదైతే శాండ్ స్టోన్, రెడ్ శాండ్ స్టోన్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా అందమైన నగిశీలు చెక్కి ఉన్నాయి ఈ పిల్లర్స్ పైన. అయితే నైస్గా ఉన్నాయి చూడండి. కార్వింగ్స్ చాలా బాగా ఎక్కింది. చిన్న ఇంత అందంగా కష్టపడి కట్టిన ఈ దేవాలయం ఇట్లా నిరాదరణంగా ఉందంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కనీసం అంటే
దేవాలయాన్ని రిస్టోర్ చేయకుండా కనీసం టూరిస్ట్ మాన్యుమెంట్ లాగానైనా పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే హైవేకి దగ్గరనే ఉంది కదా, పక్కనే షామీర్పేట ఉంది, రత్నాలయం ఉంది, లాల్గడి మలక్పేటలో పాండురంగ స్వామి దేవాలయం ఉంది, ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నూరుడుగుంట అంటే మనం ఇంకట అంటే గంధం తీయడానికి కానీ దానికని ఉపయోగించుంటారు. ఈ స్ట్రక్చర్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ ఇది నవరంగ మంటపం, ఆలయం యొక్క నవరంగ మంటపం ఇది. ఒకప్పుడు మహామహుల చేత పూజలు అందుకున్న ఈ దేవాలయంలో ఇప్పుడు బల్లులు గబ్బిలాలు రాజ్యం వెళ్తున్నాయి. పైన 3 అంచెల పద్మపత్రం. ఇక్కడ లలాట బింబం మనకు స్పష్టంగా అయితే కనిపిస్తలేదు, కాకపోతే 3 దేవుళ్ళు అయితే ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటాను నేనైతే. ఇక్కడ పూర్ణ కలశాలు, ఇక్కడ పూర్ణ కుంభాలు ఉన్నాయి 2 పక్కల. స్తంభధార 2 పక్కల ఉంది. దీనికి కూడా అక్కడ ముఖమంటపంలో ఉన్నట్టు పాములు ఇట్లా రివర్స్ చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ స్పష్టంగా అంటే ఇక ఇక్కడ కనిపిస్తుంది. దీనికి కూడా ఇది అంతరాలయము. నవరంగ మంటపం దాటి ఇది అంతరాలయము, అంతరాలయం దాటి ఇది గర్భాలయం. ఓం నమ శివాయ. ఇది గర్భాలయం, గర్భాలయ ద్వారం. ఇది ఇక్కడైతే ఏం లేదు, వెనక నుంచి వెళ్దాం, చూద్దాం రండి. ఇక్కడ అంతరాలయం నుంచి గర్భాలయంకి వెళ్ళే దారి లోపల అంటే అస్పష్టంగా మనకి ఇక్కడ గజలక్ష్మి అమ్మవారిని చెక్కి ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా సునిశ్చితంగా చెక్కిన లత ధార, స్తంభధార 2 కనిపిస్తున్నాయి. ఆ పక్కన ఈ పక్కన ఈ ఉత్తరాసీను ద్వారం చెదిరిపోయింది. పక్కన మొత్తం చెట్టు, పెద్ద చెట్టే మలిసింది, ఇదంతా పాడైపోయింది. బయట వాల్స్ అయితే ఇంకా కొంచెం ఉన్నాయి, ఒక లెవెల్ వరకు ఉన్నాయి. ఈ వాల్స్ మొత్తం 9 ఇంచ్ వాల్స్ ఉన్నాయి, చూసింది కదా మనకు అక్కడ ఏది గుండ్ల పోచంపల్లి దేవాలయం ఉంది కదా, అట్లా 9 ఇంచ్ వాల్స్ కనిపిస్తున్నాయి. ఇది గర్భాలయం బయట నుంచి చూద్దాం రండి. ఇది ముఖ మంటపము, ఇది నవరంగ మంటపము. ఇక్కడ మనం ఇందాక చూసినాం కదా, మొత్తం ముళ్ళ తుప్పలే అన్ని. అంతరాలయం దాటి గర్భాలయం. కూలిపోయింది. ఇది అంటే వాంటెడ్లీ కూలగొట్టినట్టే ఉంది నాకు తెలిసితే, లేకపోతే మరి ఇంత కూరంగానైతే కూలిపోదు. రాయి రాయి మొత్తం పక్కన పడి. అంటే గర్భాలయం అంతరాలయం 2 డిస్టర్బ్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 2 ఇంచుల వాల్ లాగా క్లియర్గా. ఇది బయట వైపు, ఇది లోపల వైపు, మధ్యలో ఫిల్లర్ మీడియా ఉంటే అది ఉంటుంది. చాలా చిన్నగా ఉంది ఇదైతే గర్భాలయం. గర్భాలయంలో శివుడు కంపల్సరీగా, శైవాలయం కదా, మనము
శైవ ద్వారపాలకులు చూసింది కదా, ఇది ప్రణాళి ఉంది. మనం దీనికి ప్రదక్షిణం చేస్తా చూద్దాం. ప్రదక్షిణ మార్గం చాలా ముళ్ళుంది. ఇక్కడ చాలా లోపల నుంచి నవరంగ మంటపంలో నుంచి పెకిలించిన రాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్తంభం పగిలిపోయింది. స్తంభం ఇట్లా పగలడం మాత్రం జస్ట్ ఇంపాసిబుల్. ఇది వాంటెడ్లీ పగలగొట్టినట్టే ఉంది. ఇదైతే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది మన లాల్గడి మలక్పేట శివాలయం యొక్క పరిస్థితి. ఇది ఆలయ అంటే ఇది పైకప్పు భాగం అనుకుంటా. ఇది మంత్రాలయం కానీ గర్భాలయం యొక్క పైకప్పు భాగం అయి ఉంటుంది. ఈ రెండు పక్కన ఉండే గోడ రాళ్ళే ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి పురాతన ఆలయాలకు పూర్వ వైభవం వచ్చేవరకు ఇలాంటి ఆలయాలను తప్పకుండా సందర్శించి వెలుగులోకి తీసుకురావడం మనందరి కనీస బాధ్యత. ఈ వీడియోని లైక్ చేయడం మరియు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.